నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తాను అనే మాదిరి మైండ్ సెట్ అయితే పెట్టుకునేసినాను. ఇది టీలోకి వేసుకునే దాని నుంచి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై. కొన్ని మెడిసిన్స్ కూడా నేను తీసుకుంటా అంటే దాని నుంచి బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగమ్మాయి నీలో. ఫస్ట్ వచ్చేసరికి మన ఛానల్ ఎవరైతే విజిట్ చేశారో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో కానీ మీకు ఇష్టమైతే లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. ఇంకా ఈరోజు టాపిక్ ఏమంటే ఓవర్ థింకింగ్ గురించి. నేను ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటే కూడా ఒకప్పుడు. ఇప్పుడు ఓవర్ థింకింగ్ని నేను ఎట్లా కంట్రోల్ చేసుకున్నాను, ఓవర్ థింకింగ్ నుంచి నా లైఫ్ మీద ఎట్లా ఎఫెక్ట్ పడింది అనేదాన్ని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇది కొంతమంది కన్నా యూజ్ అయితే నాకు అదే చాలు అని చెప్పేసి. ఇప్పుడైతే టీ చేస్తాను నేను. సో టీ చేస్తూ మాట్లాడుకుందాము. చూడండి, ఇంకా టీ చేసేదానికోసము ఇంకా టీ డికాషన్కి అయితే పెట్టుకున్నాను నేను. చూడండి, డికాషన్కి వచ్చేసి టీ పౌడరు, బెల్లము, ఇంకా యాలక్ బుడ్డ. దీన్ని అయితే మనము బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకుంటే మనకి డికాక్షన్ అయితే రెడీ అయిపోతుంది. టీ అనేది కొంచెం టేస్టీగా వచ్చేదానికోసం చూడండి, ఇక్కడ గులాబీ రెక్కలు, గులాబీ పూలు ఉంటాయి కదా, దాని రెక్కలు అయితే నేను ఎండబెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, ఒకరికే టీ చేసేటట్లయితే కొన్ని వేసుకోండి. ఇది టీలోకి వేసుకునే దాని నుంచి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. సో దీన్ని అయితే బాగా మరిగించుకోవాలి. నేనైతే చాలా ఓవర్ థింకింగ్ అన్నమాట. ఎప్పుడు ప్రతి విషయంలోనూ అంతే, ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించేస్తా అంటే. ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఆలోచించేదానికి, దానికి మించి ఎక్కువ ఆలోచించేస్తా అంటే. కానీ ఏమవుతాడంటే ఒకసారి ఏమైందంటే, నేను గూగుల్లో చెక్ చేశాను. చాలా గూగుల్ వాడుతూ ఉంటాను నేను అన్నిటికీ కూడా. గూగుల్లో చెక్ చేసినాను, ఎక్కువగా ఆలోచిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను. అంటే ఏమని చూపించినారంటే, ఓవర్ థింకింగ్ అనేది ఇంటెలిజెన్స్తో రిలేటబుల్ అయి ఉంటుంది అనేమో ఒకటి చదివాను. అంటే ఎక్కువగా కొంచెం ఇంటెలిజెంట్ ఉండేవాళ్ళు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తారు అని అయితే చదివానా. అదైనాక నాకు కొన్ని రీల్స్ కూడా అవంతికవే స్క్రోల్ అయితేనే ఉన్నాయి. ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఎవరు ఉంటారంటే, ఎవరైతే ఇంటెలిజెంట్ ఎక్కువ ఉంటారో వాళ్ళే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు అని. సో నేనేమనుకున్నానో అదే భ్రమలో ఉండిపోయాను. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తాను అనే మాదిరి మైండ్ సెట్ అయితే పెట్టుకునేసినానా. కానీ నేను ఇట్లా కంటిన్యూ కాకూడదు అని అనుకున్నాను. సో కంట్రోల్ చేసుకోవాలనుకుంటానే ఉంటాను ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ని. కానీ నా చేత కంట్రోల్ అవుతా ఉండలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్ థింకింగ్ చేసేదాన్ని. ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఎక్కువ ఆలోచించేసేది, లేదా జరిగిపోయిన దాని గురించి ఆలోచించేది. ఇట్లా అన్నమాట. ఎక్కువగా చాలా ఆలోచిస్తానే ఉంటాను ఎప్పుడు కూడా నేను. అదేమైందంటే ఒకేసారి నా లైఫ్కే ప్రాబ్లం అయ్యేతర హెల్త్ ప్రాబ్లం అయితే నాకు అయిపోయిందన్నమాట. ఇట్లా కొంచెం ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి అట్లా కంటిన్యూస్గా హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి హాస్పిటల్కి అయితే పోతే టెస్ట్లు అన్నీ చేసి వాళ్ళు చెప్తున్నారు కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఉంది, హెల్త్ కండిషన్ అనేది బాగాలేదు, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి, మీరు హెల్తీ ఫుడ్ తినండి అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ ఓవర్గా ఆలోచించేసినాను కాబట్టే ఇంత హెల్త్ ప్రాబ్లం అయింది అని నాకు బాగా అర్థమైంది. బాగా బుద్ధి వచ్చింది అనమాట. రియలైజ్ అయినాను నేను. అప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం అయింది కదా, అదొచ్చేసి నా ప్రెగ్నెన్సీ మీద కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఏమంటే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయొద్దు, బేబీకి అంత మంచిది కాదు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, నువ్వు కొన్ని మెడిసిన్స్ కూడా నేను తీసుకుంటా అంటే దాని నుంచి బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో నాకు నేనే రియలైజ్ అయిపోతుంది, ఈ ఓవర్ థింకింగ్ అనేది అస్సలు మంచిది కాదు, చాలా ఆల్మోస్ట్ కంట్రోల్ చేసేసేయాలా, లేకపోతే నా బిడ్డకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయినంత ఆల్మోస్ట్ నేను ఓవర్ థింకింగ్ అనేది ఒక 50% వరకు కంట్రోల్ చేసుకొనిస్తే. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, పాప పుట్టింది కదా, ఇప్పుడు ఇంకొక ఓవర్ థింక్ చేసి నాకేమన్నా అయిపోతే నా బిడ్డకి ఎవరు చూసుకుంటారు, ఇట్లా ఆలోచనలు వచ్చేసినాయి అన్నమాట రీసెంట్గా. ఇంకా అంత ఆలోచించేసేసి నేను ఏమనుకున్నానంటే, ఫుల్ కంట్రోల్ చేసేలా, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా చేయనేకూడదు, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలా. సో ఏం చేయాలని బాగా ఆలోచిస్తే మనకి ఎప్పుడు ఓవర్ థింకింగ్ వస్తుందంటే, ఓవర్ థింకింగ్ మనం ఎప్పుడు చేస్తాం అనేదాన్ని చెప్తాను. ఇప్పుడు టీ చూద్దాము. టీ పెట్టినాం కదా, చూడండి టీ డికాక్షన్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిందని ఎట్లా తెలుస్తుందంటే, మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది. టీ క్వాంటిటీ, వాటర్ నీళ్ళు వేసినాం కదా, దాని క్వాంటిటీ కూడా కొంచెం తగ్గింటుంది. అవన్నీ చూసుకునేదానికన్నా ఒక 5 మినిట్స్ చూసుకోండి. 5 మినిట్స్ మనకి టీ డికాక్షన్ ఉడికితే సరిపోతుంది. నేను ఇక్కడ ఇద్దరికి చేస్తాను కాబట్టి టీ పౌడర్, బెల్లం, యాలక్ బుడ్డ, ఇంకా గులాబీ రేకులు అయితే వేస్తాను కదా, కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోస్తాను. ఇంకా టీ డికాషన్ మనకి కలర్ కూడా చూడండి, టీ డికాషన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము కొన్ని పాలు అయితే పోసుకుందాం. సో 1 గ్లాస్ పాలు అయితే పోసుకొని ఇంకొక 5 నిమిషాలు మరగబెట్టుకుంటే మనకి టీ అయితే రెడీ అయిపోతుంది. ఓవర్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది అంటే, మనము ఫ్రీగా ఉన్నప్పుడు,
ఏం పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడా ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచిస్తాం. ఇంకోటి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు, వేరే వాళ్ళ లైఫ్ కావచ్చు, వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వేరే వాళ్ళ పర్సనాలిటీ అవన్నీ చూసి మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా కూడాను మనకి ఓవర్ థింకింగ్ వచ్చేస్తుంది. మనకి వాళ్ళకి ఇంత డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి ఒకటికొకటి కనెక్ట్ అయి ఉంటాయి కదా, అట్లా మనకి ఓవర్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది. మన పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ ఇంకా జెనెటిక్స్ ఎవరికి కానీ ఓవర్ థింకింగ్ అనే అలవాటు ఉంటే మనకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. నాకేమైందో నాకైతే తెలియదు, నేనైతే చాలానే ఓవర్ థింకింగ్ చేస్తాను. సో ఇంకా ఓవర్ థింకింగ్ కంట్రోల్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయినాను కదా. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని చాలా రోజులు ట్రై చేస్తాను. మెడిటేషన్ చేసేదో, లేదంటే ఏదైనా బుక్ తీసుకొని ఒక పేపర్ మీద మన ప్రాబ్లమ్స్ రాసేదో, లేదా ఇంకొకసారి ఏం చెప్తారంటే ఒక డాక్టర్ నేను అనుకుంటే చెప్పిండే సజెషన్, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని 1 to 10 నంబర్స్ అయితే కౌంటింగ్ చేస్తే స్లోగా ఓవర్ థింకింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. అది ఎవ్రీడే కూడా మనం అలవాటు చేసుకుంటే అని చెప్తున్నారా. నేనేం అలవాటు చేసుకున్నానంటే నాకు అనిపించింది ఒకటే, మనము టైం వేస్ట్ చేస్తా అంటే ఏం పని లేకుండా ఖాళీగా ఉంటేనే కదా ఎక్కువగా ఆలోచనలు వచ్చేస్తాయి అని చెప్పేసి కొంచెం బిజీగా ఉండాలి. అట్లానే ఎనీ టైం మనకి రెస్ట్ లేకుండా పని చేయాలని నేను చెప్తాను లేదు. మనం మన లైఫ్లో ఖాళీగా వేస్ట్గా ఉండకుండా ఏమైనా ఒక వర్క్ చేసుకునేదో, వర్క్ లేదా ఏమైనా ఒకటి నేర్చుకునేదో, ఏమైనా ఒక యూస్ఫుల్ మనకి యూజ్ అయ్యే అట్లాదే స్కిల్స్ ఇట్లా నేర్చుకునేదో, ఇవి చేసేదాని నుంచి మనకి టైం అనేది ఉండదు. మనకు ఆలోచించే టైం ఉంటేనే కదా మనం ఎక్కువ ఆలోచిస్తాము. సో అట్లా అయిపోయి అట్లా అనుకొని నేను ఇప్పుడు డిసైడ్ అయిపోయినాను. ఇప్పుడు టీ ఏమైందో చూపిస్తాను. మన టీ ఉడికింది కదా, టీ తాగుతూ మాట్లాడుకుందాము. సో టీ అయితే చూడండి, కన్సిస్టెన్సీ అని ఏం లేదు కానీ గట్టిపడింది కొంచెం. సో 10 నిమిషాల్లో ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడికించాం కదా. సో టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా టీని మనం ఫిల్టర్ చేసేసుకునేది. ఇంకా నేనేం చేస్తానంటే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకునేదానికి నాకు ఎక్కువ ఆలోచనలు వచ్చినప్పుడు నేను షేర్ చేసుకునేదాన్ని అనమాట. అంటే మన ఆలోచనల్ని మన ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవాలన్నమాట. నాకు ఇట్లా ఆలోచనలు వస్తాయి, నేను ఇది ఆలోచిస్తాను, ఇది చేస్తే బాగుంటుందా అని చెప్పేదాని నుంచి ఏమైందంటే మనకు అర్థం రిలీఫ్ అవుతుంది. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసి చూసినాను. సో మీరు కూడా అది చేయండి. మనము ప్రాబ్లమ్స్ వచ్చేసిండాయి ఏమైపోతుందో అని బాధపడేదానికన్నా కూడాను ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా అని మనం యాక్సెప్ట్ చేయాలి. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను దీన్ని ఫేస్ చేస్తాను, ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇట్లా ఈ మైండ్ సెట్ అయితే మనము పెంచుకోవాలి. దీని నుంచి మనకి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది, ఎక్కువగా ఆలోచించలేదు. ఇంకొకటి ఏమి అంటే ఆలోచించేదానికి మనం టైమే ఇవ్వకూడదు అసలు. కొంచెం కూడా మనం ఖాళీగా ఉండి ఏమన్నా ఆలోచిస్తూ ఉంటాం కదా, అట్లా ఆలోచించకుండా ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకునేసేసి టైం అనేది వేస్ట్ చేయకూడదు. అట్లని ఖాళీగానూ ఉండకూడదు. రెస్ట్ అనేది తీసుకోవాలి. మన బాడీకి ఎంత అవసరమో అంత రెస్ట్ తీసుకునేది, నిద్రపోయేది అవన్నీ ఉంటాయి. అది కాకుండా ఎక్కువగా ఆలోచించేదానికి మనం టైం ఇవ్వకూడదు. ఏమైనా ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నన్నే తీసుకోండి, నేనేం చేస్తానంటే ఇన్ని రోజులు అయితే వర్క్ చేస్తా అండి. సో అంత ఉండేది కాదు నాకు. ఇప్పుడు పాప పుట్టింది కదా, ఇంట్లోనే ఉన్నాను కదా. సో మైండ్ సెట్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఆలోచనలు ఒకటి ఇదో ఆలోచించింటారా, దీనికి లింక్ అయ్యేది ఇంకొకటి అనమాట. ఇట్లా ఆలోచనలో ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి నేను ఫ్రీ టైం అనేది పెట్టుకొని లేదు. ఎప్పుడు కూడా ఏమో ఒకటి నేర్చుకుంటానే ఉంటాను. యూట్యూబే తీసుకోండి, యూట్యూబ్ ఎడిటింగ్ ఎట్లా నేర్చుకోవాలా, యూట్యూబ్ థంబ్నెయిల్ ఎట్లా చేయాలా, వీడియోస్ ఎట్లా చేయాలా, నేను ఎట్లా మాట్లాడేది ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇవన్నీ అయితే నేర్చుకుంటా ఉంటాను. సో ఎక్కువగా ఆలోచించు. టీలోకి ఎప్పుడు కూడాను మీరు గులాబీ రేకులు ఎండబెట్టేసి మనం పూజ చేసి అంటాం కదా, ఆ గులాబీలే చాలా, ఎక్కువ స్పెషల్గా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనం వాడుకుంటుంటాం కదా, ఆ గులాబీ పింక్ కలర్ బేబీ పింక్ వస్తాయి కదా, అవైనా పర్వాలేదు, రెడ్ కలర్ అయినా పర్వాలేదు. వాటిని మనం ఎండ పెట్టేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటే మనం టీ చేస్తూనే ఉంటాం కదా, అట్లా చేసినప్పుడు అంతా ఇట్లా టీలోకి వేసేసుకొని తాగితే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయండి. బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు, ఎక్కువ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఇట్లా టీ ఒకటి తాగినా కూడా ఉడుకుడుగ్గా మైండ్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది, స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతుంది. ఇంకా నేను వచ్చేసరికి వంట చేసుకునేదో లేదా ఏమైనా ఒక వెరైటీ డిఫరెంట్ వంట నేర్చుకునేది కూడా నేను ఇది అలవాటుగా పెట్టేసుకున్నాను. కొంచెం ఏమైనా ఫ్రీ టైం దొరికిందో ఒక 2 అవర్లు 1 అవర్ అట్లా వంట చేద్దామా, వంట ఏదైనా నాకు ఇష్టం అనమాట. డిఫరెంట్గా చేసుకొని తినేది చాలా ఇష్టము.
సో ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని వంటలు అయితే నేర్చుకుంటా అంటాను. ఇంకా మనం చెప్పాలంటే టైలరింగ్ నేర్చుకోవచ్చు, ఇంకా వేరే వేరే ఏమైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు. నేనైతే పాపతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, పాపతో ఆటలాడిపించుకునేది, పేరెంటింగ్ గురించి తెలుసుకునేది ఇదన్నమాట. వేస్ట్గా అయితే రీల్స్ స్క్రోల్ చేసుకొని టైం అయితే వేస్ట్ చేసేలేదు దాన్ని. సో ఏమైనా ఒక కొత్త పని చేసేది కావచ్చు, కొత్త పని నేర్చుకునేది, లైఫ్ని బిజీగా పెట్టేసుకునేది, మనమే బిజీ అయిపోవాలన్నమాట. మనకి ఆలోచించక ఎక్కువ టైం ఇవ్వకూడదు. అట్లా మనము మన డే అనేది మనం సెట్ చేసుకోవాలా. దీని నుంచి ఆల్మోస్ట్ 95% వరకు మనకైతే నెగిటివ్ ఆలోచనలు అనేది రాదు. ఇంకోటి ఏం ప్రాబ్లం వచ్చినా మనము వచ్చేసిందే ఏం చేయాలని బాధపడేదానికన్నా కూడా ప్రాబ్లం వచ్చింది రాని సాల్వ్ చేసుకుందాం, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది కదా, ఇట్లా అయితే ఆలోచించండి. నేను ముందు ఇట్లా లేను, నేను ఈ మధ్యన ఇట్లా డిసైడ్ అయినా. ఇంకొకటి మన ప్రాబ్లమ్స్ అన్ని పేపర్ మీద రాసినా కూడా మనకి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. మన ప్రాబ్లమ్స్ ఏమీ సాల్వ్ అయ్యలేదు కానీ మన మైండ్కి రిలీఫ్ అనిపిస్తుంది, కొంచెం భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఇది కూడా మీకు ట్రై చేయండి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు. అంటే మనం ఓవర్ థింకింగ్ చేసేదాని నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వచ్చేస్తాయి, ఒకటికొకటి కనెక్ట్ అయింటాయి అన్నమాట. సో మన హెల్త్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కదా, మనం బాగుంటే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. దాంట్లోనూ ఎక్కువగా లేడీస్ ఇంట్లో ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ తలకేసుకొనేసి చాలా స్ట్రెస్ తీసుకుంటా అంటారు, వాళ్ళ హెల్త్ గురించి అసలు పట్టించుకోరు. సో అట్లా వాళ్ళందరూ కూడాను ఇట్లా ట్రై చేయండి, నెగటివ్ ఆలోచనలు ఎక్కువ లేకుండా ఎప్పుడు కూడా మైండ్ ఫ్రీగా పెట్టుకోండి. మీరైతే కొంచెం బిజీ అయిపోండి, ఆలోచించడం అనేది ఆల్మోస్ట్ తగ్గించేయండి. ఆలోచించడం మంచిదే, అది లిమిట్గా, ఓవర్గా ఆలోచించేది అస్సలు మంచిది కాదు. ఇంకా మీరు ఎట్లాంటి టిప్స్ అయితే పాటిస్తారో, మీరు ఎట్లా మీ ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నా ఓవర్ థింకింగ్ అయితే ఇట్లా చేసి కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు నా హెల్త్ కూడా బాగుంది, నా మైండ్ కూడా బాగుంది, నేను కూడా ఫ్రీ అయిపోయినాను. సో నేను ఏమేమి చేస్తానో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే ఎవరో ఒకరికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అవుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేసేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.